హలో, జై శ్రీరామ్. మేము సిటీ నుంచి ఊర్లో మా అత్తయ్య వాళ్ళు ఉంటారంటాం కదా, మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. అక్కడ మా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళ నాన్న కట్టించిన చిన్న గుడి అప్పుడు. అయితే ఆయన ఒక కవి ఉండేవాడండి. అక్కడనే ఆయన కవిత్వం రాస్తూ ఉండేవాడండి. అప్పటి పురాతనమైన గుడి. తర్వాత అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం పట్టించుకోక అట్లనే అయిపోయింది. తర్వాత మా మామయ్య ఎంత చెట్లు చెదారం ఎన్ని ఉన్నా మా మామయ్య వెళ్ళి పూజ చేసేవాడు. తర్వాత ఆయన కొంచెం ఏదో చేయాలనుకున్నాడు, సహకరించలేదు కాలం. మా ఆయన తర్వాత కొంచెం మా ఆయన సంపాదించడం స్టార్ట్ అయినాక ఆయన చేయాలనుకున్నాడు. అయితే కొంచెం స్టార్ట్ చేశామండి. మా మ్యారేజ్ అయినాక కొంచెం ఆయన కూడా మొదలు పెట్టాలని చేసిండు. ఏదైనా ఇక డబ్బుతోనే పని కదండి. ఆ దేవుడు చేయించాలనుకుంటే ఆయన దయ ఉంటే చేస్తాం ఎంతైనా. అయితే కొంచెం డబ్బు ప్రాబ్లంతో ఆగడం అయింది. అయితే కొంతమంది ఇస్తాము చేయండి అన్నారు, కానీ మాకు సాధ్యమైనంత వరకు మేము పెట్టి చేసిన తర్వాత కొంచెం ఒక లెవెల్ అయినాక మందిని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని అనుకున్నాము. అయితే అప్పుడు నీళ్ళు కూడా లేవండి. చాలా దూరం నుంచి తీసుకొచ్చి పని నడిపించినాము. అయితే భగీరథ గట్టి రోడ్డు నుంచి లేకుండా కొంచెం అడ్డుగా చేశారు. మేము ప్రతి ఇయరు అత్తయ్య వాళ్ళు రోజు వెళ్తుంటారు, కానీ మా పండగలప్పుడు వెళ్తుంటారు. అయితే ఇయర్ నేను కూడా శ్రావణ మాసంలో అయితే వెళ్ళేటప్పుడు చాలా కోతులు ఉన్నాయండి. ప్రసాదం చేసి తీసుకెళ్తాను కదా, చెప్పులు కూడా వేసుకెళ్ళలేను. అంతా ఆ దేవుని దయనే అనుకొని చెప్పడం గొప్ప కాదండి. అన్ని కోతులు మొక్కుంటూ వెళ్ళినాయి. ఏమీ ఉండద్దు, నేను గుడిలోకి వెళ్ళి పూజ కాగానే బయటకు వచ్చి బండి ఎక్కే వరకు కోతులు ఉండద్దు అనుకున్నా. లేవు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు తీయలేనండి, ఇది తర్వాత తీసాను మీకు చూపిస్తేందుకు. చెప్పులు కూడా వేసుకోలేనండి. ఒక్క ముళ్ళు అనేది కూడా నాకు మాత్రం గుచ్చుకోలేదు. దేవుని మహిమ చాలా. అక్కడ ఒక ఆయన మొక్కుకున్నాడు, సర్పంచ్ అయిండు. ఈసారి చంద్రంగిట్ల పెట్టించి పూజ చేశాడండి. ఆ దేవుడు మాకు సహకరిస్తే మేము ఎంతో చేయాలనుకుంటున్నాము. అక్కడ 2 రూములు కట్టాను చూడండి. అది అక్కడ ఉండేవాళ్ళు భజన చేయడానికి అన్నీ ఎన్నెన్నో ఆశలతో ఎన్నో చేయాలనుకున్నాము, కానీ సహకరించలేదు కాలం. తర్వాత చూద్దాం, దేవుడు చేయిస్తాడు ఆయన దయ ఉంటే అని అనుకున్నా. ఆ తర్వాత మా ఊర్లోకి వచ్చి మా ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చి హనుమాన్ దర్శనం చేసుకున్నామని. ఇంటి దగ్గరలో ఉండే హనుమాన్ స్వామి. అంతేనండి. జై శ్రీరామ్. ఆ దేవుడు మా మీద కృప చూపాలని అనుకుంటున్నాను. దయచూపి